హాయ్ ఫ్రెండ్స్, ఇక చూడండి ఇక్కడ ఉసిరి చెట్టు, ఇక ఉసిరి చెట్టు అయితే ఇక ఇట్లా ఉంది చూడండి. ఇక ఉసిరి చెట్టు చూడండి ఫ్రెండ్స్, ఇక ఇట్లా ఉంది. అంతా ముడుపులు అయితే ఇలా కట్టేసినారు. ఇక ఇది ఎక్కడ అనుకుంటారు, వికారాబాద్లో అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఈ విధంగా ఉంది ఉసిరి చెట్టు. దీనికైతే ముడుపులు కట్టేసినారు చాలామంది వచ్చిన భక్తులందరూ. ఇగో టెంకాయ పాలు అయితే తాగుతున్నాం చూడండి ఫ్రెండ్స్. ఇక ఇదైతే టెంకాయలు కొట్టే ప్లేస్ అన్నమాట. టెంకాయలు కొట్టడం అయితే కంప్లీట్ అయిందా కాలేదా? ఇగో ఇదేమో గుండంకు వెళ్ళే దారి అక్కడ నుంచి ఉంది చూడండి. ఇక మెట్లు కనిపిస్తున్నాయి. ఇక గుడికి బయట నుండి వచ్చే దారి అన్నమాట. మెట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇక మెట్లు అయితే మీకు క్లారిటీగా కనిపిస్తున్నాయా? ఇక ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది. ఇక అమ్మవారి విగ్రహం, దేవుని విగ్రహం ఉంది. ఇదైతే మనం బయట నుండి వచ్చేది, మళ్ళీ ఇక్కడ లోపల నుండి వెళ్తున్నారు చూడండి. ₹20 కదా నీకు కూడా పులిహోర ఇస్తా. చూడండి, ఇక వీళ్ళు తాండ నుండి వచ్చిన వాళ్ళు ఇక ఫోటో దిగుతారంట. ఇది వచ్చేసి ఇక గజస్తంభం ఫ్రెండ్స్. ఈ విధంగా ఉంది గజస్తంభం అయితే. ఉసిరికాయ చెట్టు అని చెప్పినా కదా, ఇప్పుడు మళ్ళీ కూడా చూపిస్తున్నా చూడండి. ఉసిరికాయ చెట్టు అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ మామిడి చెట్టు కూడా ఉంది చూడండి. మామిడికాయలు అయితే లేవు కానీ ఉసిరికాయకి అయితే చాలా ముడుపులు అయితే కట్టేసినారు. ఈ ముడుపులన్నీ చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా కట్టిండ్రు భక్తులు అన్నమాట. ఇక ఇది వచ్చేసి తమలపాకు ఫ్రెండ్స్. ఇక తమలపాకు అయితే ఈ విధంగా ఉంది చూడండి. ఇక తమలపాకు వచ్చేసి ఇది గుడి లోపల తమలపాకు ఈ విధంగా ఉంది. ఇక మనం కూడా ఇళ్ళల్లో వేసుకుంటాం కదా ఫ్రెండ్స్. మీరైతే ఇలా వేసుకుంటారో, ఇలా మొక్క పెట్టుకున్నారో పెట్టుకోవాలి ఒకసారి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే. ఇక గుడి మొత్తానికి అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఇంకా గుడిలో కూడా చూపిస్తాను. ఇది గుడి ఫ్రెండ్స్. ఇక చూడండి, ఇక దేవుళ్ళు అయితే ఇట్లా ఉన్నారు కదా. ఇక ఇది వచ్చేసి మెయిన్ ఫ్రెండ్స్ అనంత పద్మనాభ స్వామి ఆ లోపల అయితే ఉంటాడు. ఇది వచ్చేసి మెయిన్ డోర్ అన్నమాట. ఇక గుడి మొత్తానికైతే ఈ విధంగా ఉంది చూడండి. మొత్తం చూపిస్తున్నాను. ఇక చాలా ఎక్కువగానే ఉన్నారు చూడండి ఫ్రెండ్స్. ఇక లడ్లు పులిహోర కౌంటర్ ఫ్రెండ్స్. ఇక మా వాళ్ళు అయితే పులిహోర లడ్లు కొనుక్కున్నారు, తింటున్నారు చూడండి. పులిహోర బాగుందా? ఇక పులిహోర బాగుందా? సూపర్గా ఉందంట. ఇక పులిహోర అయితే తింటున్నాను చూడండి ఫ్రెండ్స్. పులిహోర చాలా బాగుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.
చాలా బాగుంది ఫ్రెండ్స్. బాయ్ బాయ్.